కృపను చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆత్మతో సత్యముతో యథార్థముగా నేను ఆరాధించినట్లుగా కృపను భాగ్యాన్ని నీ ఆత్మ నింపుదలను మీరు మాకు అనుగ్రహించండి నాయన. చేరువచ్చినటువంటి నీ బిడ్డలను బట్టి నీ కొందనాలు. రావాల్సినటువంటి వారిని నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా నీ సన్నిధానానికి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యం కొరకై మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. 1 నుండి 12 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చేరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవునిని మహిమపరచిరి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుత కార్యాలను, సూచక క్రియలను, స్వస్థతా కార్యాలను గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుల పట్ల చేసేటటువంటి అద్భుత కార్యాలను, సూచక కార్యాలను, స్వస్థతా కార్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆ దేవుడు మనుషులను ఎంతగా ప్రేమించాడో, వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, వారి మీద ఎలాంటిది ఆ ప్రేమను కనికరాన్ని కుమ్మరించాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు చేశాడు అంటే మనుషుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, వాత్సల్యత, కనికరాన్ని బట్టి ఆయన అద్భుత కార్యాలు చేశాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాతం అనేటటువంటి వ్యాధి చేత మంచము పట్టినటువంటి ఒక వ్యాధిగ్రస్తుని బాగు చేయడం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ పక్షవాత రోగిని గురించి మార్కు సువార్త 2వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లోను, లూకా సువార్త 5వ అధ్యాయం 18 నుంచి 26 వచనాల్లోనూ రాయబడింది. మొట్టమొదటిగా మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో 1-2 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. యేసుక్రీస్తు ప్రభువారు
కపెర్నహూము అనేటటువంటి పట్టణంలో ఒక ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడని అనేక మంది విని ఆయన దగ్గరకు అనేక మంది కూడి వచ్చారు. దాదాపుగా ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుందాం? ఎక్కడెక్కడి నుంచి వచ్చారని మనం తెలుసుకోవచ్చు. ఏమా? లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారము 17 నుంచి. ఒకనాడు ఆయన బోధించుచుండగా, చూడండి మాట, గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన కపెర్నహూములో ఒక ఇంట ఉండినప్పుడు అనేకులు ఆయన యొద్దకు కూడి వచ్చిరని రాయబడింది కదా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారంటే 2 జిల్లాల నుంచి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంట? ఆయన దగ్గరకు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి? గలిలయ యూదయ ప్రాంతాల నుండి అనేక మంది ప్రతి గ్రామంలో నుండి, యెరూషలేము నుండి కపెర్నహూము పట్టణానికి వచ్చారు. యేసు ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు వస్తూ ఉన్నారు? అక్కడ రాయబడిన మాట, ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి వస్తున్నారంట. లూకాసు వార్త 7వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. ఎందుకు వస్తున్నారంట? ఆయన వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని యొక్క సంఘముగా మనం కూడుకున్నప్పుడు ఏది ప్రధానంగా ఉండాలి సంఘంలో అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం ఉపదేశంగా బోధించబడాలి. వాక్యం బోధించబడాలి. ఆరాధన, ప్రార్థన ఇవన్నీ ఉండాలి మందిరంలో. అర్థమైందా? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంటుందో, దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటామో, దేవుడు ఆటోమేటిక్గా అద్భుత ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి యూదయ ప్రాంతం నుంచి, గలిలయ ప్రాంతం నుంచి అనేక గ్రామాల నుండి ప్రజలు ఏం చేశారంట? ఆయన కపెర్నహూము అనేటటువంటి పట్టణంలో ఒక ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఆయనకంటే ముందుగానే వచ్చి ఏం చేశారంట? ఆయన దగ్గరకు వచ్చారు. ఆ ఇల్లంతా నిండిపోయింది. ఆ ఇంటి ఆవరణము కూడా నిండిపోయింది. ఇలాంటి ఆశ, ఆసక్తి ఇప్పుడు మనలో ఉండాలి. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు ఈ వాక్యాలు విన్నా కూడా దేవుని యొక్క మందిరానికి మొదట రావటం మనం ఇంకా నేర్చుకోవటంలా. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ దేవుని యొక్క మందిరానికి మొదటిగా రావటం, ముందుగానే వచ్చి మందిరాన్ని శుభ్రం చేయటం, ముందుగానే వచ్చి మందిరంలో ఇంకా రావాల్సిన వారి కోసం ప్రార్థన చేయడం అనేది ఇప్పుడు దాకా మనం నేర్చుకోండి. 2024 సంవత్సరం ముగింపులోనే ప్రార్థన మొదలైన తర్వాత, ఆరాధన మొదలైన తర్వాత కాదు, మొదలవ్వక ముందే సమయాన్ని చూసుకొని మందిరంలోకి రావాలి. యేసయ్య కంటే ముందు వచ్చారు, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, అనేక దూర ప్రాంతాల నుండి గ్రామాల నుంచి ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడంటే వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. వారికి వాక్యము బోధిస్తూ ఉండగా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక పక్షవాతంతో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పక్షవాతం కలిగినటువంటి వ్యాధిగ్రస్తుని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే స్వస్థపరుస్తాడనే విశ్వాసం వారిలో ఉంది. ఆయన ఎందుకు తీసుకొచ్చారు? అయితే జనాలు బాగా గుంపుగా ఉన్నందున వారు ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకుని రాలేపారు. ఎందుకంటే అతన్ని మంచంతోనే అక్కడకు తీసుకుని వచ్చారంట. మంచముతోనే యేసుక్రీస్తు ప్రభువు ఉన్న స్థలానికి ఆయన్ను తీసుకుని వచ్చారు. అయితే యేసయ్య వాక్యం చెప్తా ఉన్నాడు, అనేక మంది ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ వ్యక్తిని తీసుకొని రావడానికి వారికి అవకాశం వీలు లేక వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని మొట్టమొదటిగా కొంతమంది వ్యక్తులు ఆ ఇంటి పైకి ఎక్కారు. ఆ ఇంటి పైకెక్కి ఆ ఇంటి పెంకులను ఊడదీశారు. ఆ తర్వాత ఈ మంచంతో పాటుగా ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని ఇంటి పైకి తీసుకెళ్లారు. తాళ్ళతో సమాధి గుంటలోకి ఎలాగైతే పెట్టిని దింపుతారో అలాగే తాళ్ళతో ఈ వ్యక్తిని ఏం చేశారంటే యేసయ్య ముందుకు దింపారంట.
వాళ్ళ యొక్క ప్రయాస, వారి యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి యేసయ్య ఆ పక్షవాతంతో ఉన్నటువంటి రోగిని చూశాడు. ఆ రోగిని చూసి ఏమన్నాడు తెలుసా? కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. ఇప్పుడు ఈ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి యేసయ్య దగ్గర ఏమన్నా మొరపెట్టుకున్నాడా? ఏమన్నా మొరపెట్టుకున్నాడా? లేదు. రెండవదిగా ఆ వ్యక్తి ఎందుకోసం యేసయ్య దగ్గరికి వచ్చాడు అంటే ఆయన తన వ్యాధి నుండి తనను స్వస్థపరుస్తాడని వచ్చాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. సరే, ఎప్పుడైతే మాట అన్నాడో ఆడున్నటువంటి కొంతమంది శాస్త్రులు, పరిశీలి ఇలాగ అనుకుంటున్నారు, ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు ఏంటి? పాపాలు క్షమించడం దేవుడొక్కడే చేస్తాడు. పాపాలు క్షమించడానికి ఈయనెవరు అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా గుర్తించలేదు, వారు దేవునిగా నమ్మలేదు. అయితే యేసయ్య అంటున్నాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. లూకాసు వార్తలో రాయబడిన మాట ఏంటంటే ఆయనకి స్వస్థపరిచే శక్తి ఉందని రాయబడింది. రెండవదిగా ఆయనకి పాపాలు క్షమించే అధికారము కూడా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వచ్చినటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా క్షమించాడు, రెండవదిగా స్వస్థపరిచి బాగు చేసి మరలా పంపించాడు. అనేక మంది ఆయన వాక్యాన్ని వినటానికి వచ్చారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలను చూసి, ఆశ్చర్యకారాలను చూసి, వింత కార్యాలను చూసి ఆయనకు భయపడుతూ ఆయన మహిమపరుస్తూ తిరిగి వారు గృహాలకు వెళ్ళారని రాయబడింది. అర్థమైందా? సరే, ఈరోజు ఈ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని లోతైనటువంటి అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారికి స్వస్థపరిచేటటువంటి శక్తి ఉన్నది. అయితే కొంతమంది వ్యక్తులు ఏం చేశారంట? మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. లూకాసు వార్తలో రాయబడిన మాట ఏంటంటే, చదవండి, లూకాసు వార్త చదవండి, 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. జనులు గుంపు కూడి ఉన్నందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక, దానికి ముందు వచ్చిన చదవమ్మా. మంచము మీద ఎలా తీసుకొచ్చారంట? మంచం మీద మోసుకుంటూ ఎక్కడికి తీసుకొచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. అర్థమైందా? ఎందుకు ఆయనకి ఎందుకు మంచం మీద ఉన్నాడు? ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చెను. పక్షవాయువు అనేటటువంటి వ్యాధి చేత మంచము పట్టి ఉన్న ఒక మనుష్యుడు. అంటే ఈ మనిషి యొక్క వ్యాధి ఆ మనిషిని బలహీనునిగా చేయటం మాత్రమే కాదు, ఆ మనిషిని మంచము పట్టునట్లుగా చేసింది. అర్థమైందా? ఈ వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి 4 చేత మోసుకొని పోబడతా ఉన్నాడు. ఇందుకు ఎవరిని మోస్తారు చెప్పండి అమ్మా? 4 చేత మోయించేది ఎవరిని? చనిపోయినటువంటి వారిని, అవునా కాదా? ఇతడు బతుకున్నప్పుడే 4 చేత మోసుకొని పోబడతా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే బ్రతుకున్నాడు, కానీ బ్రతుకున్నా కూడా చనిపోయినటువంటి స్థితి కలిగిన వాడిగా ఉన్నాడు. మనము కూడా అలాంటి వాళ్ళమే. యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో పాపము చేసేటటువంటి ప్రతి ఒక్కడు కూడా బ్రతుకున్నప్పటికీ కూడా ఆయన దృష్టి ఎలాగున్నారంట? చనిపోయినటువంటి స్థితిలోనే ఉన్నారు. జీవించుచున్న పేరు మాత్రమే మీకున్నది, కానీ మీరు మృతులే. అందుకని పౌలు భక్తుడు అన్నాడు, మనము మన పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారమై ఉండగా. ఇంతకీ ఈ వ్యక్తి ఎందుకు మంచం పట్టాడు? ఈ వ్యక్తి ఎందుకు మంచం పట్టాడు? సరే, ఈ మంచం పట్టినటువంటి వ్యక్తిని, ఈ పక్షవాత రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని మోసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి ముందుగా ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. అంటే ఆ వ్యక్తికి ఎందుకు వచ్చిందంట ఆ వ్యాధి? పాపమును బట్టి వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి, చదవండి ఒకసారి. ఎందుకు మనుషులు మంచం పడతారో, ఎందుకు మనుషులు వ్యాధిగ్రస్తులు అవుతారో యోబు గ్రంథం 33వ అధ్యాయం
16 నుంచి 22 వచనాలు చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలు. నరులు గర్విష్ఠులు కాకుండుగా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలన, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షించబడను. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుని యొద్దకు సమీపించును. ఇక్కడ రాయబడిన మాట, నరులు గర్విష్ఠులు కాకుండానట్లుగా చేయనట్లని అన్నాడు. అంటే భూమి మీద మనుషులలో ఏముంది చెప్పండి? గర్వం ఉంది. మనుషుల హృదయంలో ఉన్నటువంటి గర్వమును బట్టి, మనుషుల యొక్క పాపపు క్రియలను బట్టి, మనుషుల యొక్క వ్యసనములను బట్టి మనుషులను దేవుడు ఏం చేస్తాడంట? వ్యాధులకు అనుమతిస్తాడు. వారి పాపములను బట్టి వారు చిన్న వయసులోనే వ్యాధిగ్రస్తులైపోయి మంచము మీద పడిపోతారు. అందుకనే వ్యాధి చేత మంచము పట్టి ఉన్న ఒక మనుష్యుడు అని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని ఏమని పిలిచాడు? కుమారుడా అని పిలిచాడు. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని కూడా యేసయ్య ఏమని పిలిచాడు తెలుసా? కుమారి అని పిలిచాడు. కుమారుడా లేక కుమారి అని ఎందుకు పిలుస్తా ఉన్నాడు తెలుసా? వారికి చిన్న వయసులోనే ఈ భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఎప్పుడు వచ్చిందంట? పెద్ద వయసులో రావటం కాదు, వృద్ధాప్యంలో రావటం కాదు, చిన్న వయసులోనే, యవన కాలంలోనే భయంకరమైనటువంటి పక్షవాతం అనేటటువంటి రోగము, అలాగే భయంకరమైనటువంటి రక్తస్రావం అనే రోగము వీరికి వచ్చింది. అయితే ఈ వ్యక్తిని చూసి ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. మన జీవితంలో మానవుని దేహంలో ఎందుకు రోగాలను దేవుడు అనుమతిస్తాడు? బైబిల్ గ్రంథంలో రోగాలు 4 కారణాలను బట్టి వస్తాయి. మొట్టమొదటిగా సహజంగా కలిగేటటువంటి వ్యాధులు. ఎలా వస్తాయి చెప్పండి? సహజంగా అందరికీ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆది కాండంలో ఆదాము యొక్క పాపమును బట్టి ఆదాముకి హవ్వలకి ఏం కలిగిందంట? శాపం వచ్చింది. ఆ శాపమును బట్టి మానవుని యొక్క దేహంలో వ్యాధి అనేటటువంటిది మొదలైంది. కాబట్టి ఇది సహజంగా కలిగేటటువంటి వ్యాధులు. రెండవదిగా పాపమును బట్టి కలిగే వ్యాధులు. పాపమును బట్టి కలిగే వ్యాధులు. మూడవదిగా సాతానును బట్టి కలిగే వ్యాధులు. చెప్పండి, సాతాను. నాలుగవదిగా దేవుని యొక్క పరీక్షను బట్టి కలిగేటటువంటి వ్యాధులు. కాబట్టి వ్యాధులు రాకుండా ఉండవు. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక వయసులో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో వ్యాధి అనేటటువంటిది రాకుండా ఉండదు. అయితే మనకు వచ్చినటువంటి వ్యాధి అది ఎలా వచ్చిందో కూడా మనం గుర్తించగలగాలి. డాక్టర్ల కంటే పరమ డాక్టర్ యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎందుకు వచ్చిందంట వ్యాధి? అతని యొక్క పాపమును బట్టి. అందుకని చిన్న వయసులోనే భయంకరమైనటువంటి పాపపు వ్యసనాలకు బానిసయ్యి ఉన్నాడు ఈ వ్యక్తి. అందుకని చిన్న వయసులోనే ఆ వ్యక్తి భయంకరమైనటువంటి కుదరజాలటువంటి వ్యాధి చేత పీడింపబడి మంచానబడ్డాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ వయసు ఎంతో నాకు తెలియదు. నీ జీవితంలో దేవుడు నిన్ను ఇంకా శిక్షించకముందే, దేవుడు నీ యొక్క జీవితంలో వ్యాధిని అనుగ్రహించకముందే మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపాన్ని బట్టి కలిగేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3 నుంచి చదవండి. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. అక్కడ దావీదు మహారాజు అంటున్నాడు,
నా పాపమును బట్టి నా శరీరం లేదంట స్వస్థత లేదు. దేవుని యొక్క కోపాగ్నిని బట్టి నా ఆరోగ్యం నన్ను విడిచిపోయిను అంటున్నాడు. కాబట్టి మానవుని యొక్క పాపమును బట్టి దేవుడు అనారోగ్యానికి లేక రోగాలకి దేవుడు అనుమతిని ఇస్తాడు. అందుకని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోతావు. నీ కాలానికి ముందుగా చిన్న వయసులోనే భయంకరమైనటువంటి వ్యాధులు నీకు వస్తూ ఉన్నాయి. చిన్న వయసులోనే నీ దేహము క్షీణించిపోతూ ఉంది. చిన్న వయసులోనే నీ ఆరోగ్యాన్ని, నీ బలాన్ని, శక్తిని పోగొట్టుకుంటా ఉన్నావు. చిన్న వయసులోనే నువ్వు మరణించి సమాధికి చేరుకుంటున్నావు. అందుకని మనిషిని యొక్క పాపమునకు కారణం ఏంటంటే అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి గర్వం. ఏం చెప్పండి? గర్వం. నేను ఎవరు చెప్పినా విన్నో, నాకెవరు భయం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగానే ఉంటానని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎవరు చెప్పినా వినకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతికితే చిన్న వయసులోనే దేవుడు నీకు ఏం చేస్తాడంట? అనారోగ్యానికి ఆయన నేను కారకుడిగా చేస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు, నరులు గర్విష్ఠులు కాకుండానట్లుగా చేయడానికి దేవుడు వారిని మంచం ఎక్కిస్తాడంట. ఏం చేస్తాడంట? మంచం ఎక్కిస్తాడు. కాబట్టి ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు కుమారుడా అని పిలుస్తున్నాడు? కింద మత్తయి సువార్త పుట్టినోట్లు ఏముంటుందంటే బిడ్డ అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే చిన్న వయస్సులో యవన కాలంలోనే ఎన్ని పాపాలు చేశాడో తెలియదు, ఎంత పాపం చేశాడో తెలియదు, ఎలా ఇష్టానుసారంగా తిరిగాడో తెలియదు. చిన్న వయసులోనే భయంకరమైనటువంటి వ్యాధి చేత తన యొక్క దేహంలో సగభాగమేమో జీవంగా ఉంది, సగభాగమేమో నిర్జీవంగా మారిపోయి మంచాన పడిపోయాడు. ఒక పక్కే పని చేస్తే దేహం, ఒక పక్క పని చేయదు. దాన్నే పక్షపాతం అనే రోగం అంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రోగాలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే నీ జీవితంలో నువ్వు చేసేటటువంటి భయంకరమైనటువంటి పాపపు కార్యాలను బట్టి దేవుడు నిన్ను రోగాలకు అనుమతిస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ వ్యక్తిని మోసుకొని వచ్చారో, ఆయన ఎదురుకు తీసుకొచ్చారో, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి పలికిన మాట ఏంటంటే, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనుషుల్లో మొట్టమొదటిగా పోవాల్సింది పాపమా లేక రోగమా? నోరు తెరిచి చెప్పండి గట్టిగా. మనిషిలో మొట్టమొదటిగా పోవాల్సింది పాపమా లేక రోగమా? నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు లేక మీ పిల్లలు పాపంలో ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఏడుస్తారా, లేకపోతే వాళ్ళు రోగంలో ఉన్నప్పుడు ఎక్కువ ఏడుస్తారా? నిజం చెప్పాలా? మందిరంలో మనిషిలో పోవాల్సింది పాపం ఏం చెబుతున్నాం, బాగానే ఉంది. వాడికి రోగం వచ్చినప్పుడు ఎక్కువ ఏడుస్తున్నావా, లేకపోతే వాడు పాపంలో ఉన్నప్పుడు ఎక్కువ ఏడుస్తున్నావా? పాపంలో ఉన్నప్పుడు అసలు పడుచుకోరు మన వాళ్ళు. అంతేకాదు, మన పిల్లల కోసం కాదు, అసలు నువ్వు పాపంలో ఉంటేనే నీ పాపాన్ని గురించి నువ్వు ఎప్పుడు ఆడవలా. అదే ఒక వ్యాధి వచ్చింది అనుకో, దేవుడు నాకే పెట్టాలా, ఇంకెవరు లేరా? అప్పుడే నేనేం చేశానని ఎంత పెద్ద వ్యాధి పెట్టాడు. నాతో అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేం చేశానన్నయ్యా, దేవుడు నాకు ఎంత పెద్ద ముళ్ళు పెట్టాడు. దేవుడు పెట్టాడా, నువ్వు తెచ్చుకున్నావమ్మా? రోగాన్ని బట్టి ఏడవడం కాదు, నీ పాపాన్ని బట్టి ఎప్పుడైనా ఏడ్చావా? బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉన్నది, పాపాత్మురాలైన స్త్రీ. అయితే ఆమె తన యొక్క పాపం యొక్క క్షమాపణ కొరకై పశ్చాత్తాపంతో ఏడ్చింది. ఎంతగా ఏడ్చిందో తెలుసా? యేసయ్య పాదాలు తన కన్నీటితో తడిపేంతగా ఏడ్చింది. తన పాపమును బట్టి ఆమె పశ్చాత్తాపడింది. తన పాపం యొక్క క్షమాపణ కొరకై యేసయ్య కాళ్ళ దగ్గర కన్నీళ్ళు విడిచింది. నీ పాపం ఎంత ఘోరమైనదో ఎప్పుడైనా ఆలోచించావా? నీ పాపం ఎంత భయంకరమైనదో ఎప్పుడైనా యోచించావా? చాలామంది రోగానికి భయపడుతున్నారు కానీ పాపానికి భయపడ్డల్లా. అందుకని ఇప్పుడు అన్నాడు, మనుషులు బీపీ పెరిగిద్దని ఉప్పు మానేస్తున్నారు, షుగర్ పెరిగిద్దని పంచదార మానేస్తున్నారు, కానీ దేవునికి భయపడి మాత్రం పాపాలు మాంటలేదంట. ఏమ్మా, మనిషికి వచ్చేటటువంటి రోగం దేహాన్ని మాత్రమే బలహీనపరుస్తుంది, అది నీ దేహాన్ని మాత్రమే మరణానికి లాక్కెళ్తుంది. కానీ మనిషి యొక్క దేహంలో, ఆత్మలో ఉన్నటువంటి పాపం అంట మనిషి యొక్క ఆత్మను చంపి నరకానికి లాక్కెళ్తుంది. కాబట్టి రోగము కంటే భయంకరమైనది చెప్పండి, పాపం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను క్షమించే అధికారం కలిగిన వాడు,
మన రోగాల్ని స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు. ఆ యేసునొద్దకు నీవు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన నీ పాపాన్ని క్షమించగలడు, నీకు రోగాన్ని కూడా ఆయన బాగు చేయగలడు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. అమ్మ జాగ్రత్తగానండి, తీసుకొని వస్తున్నారు. ఎంతమంది తీసుకొస్తున్నారు? 4 వ్యక్తులకి ఏముందంట? మీకు తెలిసింది కాబట్టి మామూలుగా చెప్తున్నా. 4 వ్యక్తులకి ఏముంది? విశ్వాసం కనపడిద్దా? విశ్వాసం. మనుషులు చూడలేనటువంటి వాటిని యేసయ్య చూడగలడు. అర్థమైందా? వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన చూశాడు. ఎవరిలో ఉన్న విశ్వాసం? 4 ఉన్న విశ్వాసం. రెండవదిగా వ్యక్తిలో ఉన్నటువంటి పాపం మనకు కనపడిద్దా? మా నోరు తెరిచి చెప్పండి. పక్షవాతంతో ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తంలో ఉన్న పాపం మనకు కనపడిద్దా? కనపడదు. కానీ యేసయ్యకి నీలో ఉన్నటువంటి పాపం తెలుసు, యేసయ్యకి నీలో ఉన్నటువంటి విశ్వాసము కూడా తెలుసు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పగానే అక్కడ కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారంట. వాళ్ళు అనుకుంటున్నారంట, ఈయనేంటి దేవదోషం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఒక్కడే తప్ప మనుషుల పాపాన్ని క్షమించడానికి ఎవరికి కూడా అధికారం లేదు కదా అని అంటూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు వారి హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఎరిగిన వాడై అనే మాట రాయబడింది. అంటే నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసయ్య చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని యేసయ్య చూస్తూ ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి వేషధారణను కూడా యేసయ్య చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ 4 వ్యక్తులు విశ్వాసంతో ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు చాలామంది గుంపు కూడి ఉన్నారు. ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి వారికి అవకాశము దొరకలేదు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు కుదరలేదులే, రేపు వద్దామని మళ్ళీ ఇంటికి వెళ్తాం కదా. ఇంటికి వెళ్తామా? ఇంటికి వెళ్ళమా? కానీ వాళ్ళు వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు? విశ్వాసం సరే, ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు? సరే, విశ్వాసం ఉంది, బాగానే ఉంది. మరి ఆ వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లకుండా, ఇంకోసారి వద్దామని అనుకోకుండా, మీటింగ్ అయిపోయిన దాకా ఉందామని అనుకోకుండా, మధ్యలో వాక్యం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంటి యజమాని యొక్క పర్మిషన్ తీసుకొని ఆ ఇంటి మీదకి ఎక్కారంట. ఏం చేశారంట? అమ్మ, ఇంటి మీదకి ఎక్కడం అనేది కష్టమా సులభమా? ఇప్పుడు అంటే అందరూ ఫ్యాషన్గా మెట్లు కట్టుకుంటున్నారు. అప్పట్లో మెట్లు ఉంటాయా? ఉంటే నిచ్చెనలు ఉంటాయి కదా. సరే, నిచ్చెన మీద ఎక్కడం అయినా కష్టమే. అర్థమైందా? ఈ 4 ఆ ఇంటి మీదకి ఎక్కడం మాత్రమే కాదు, ఆ 4 ఇంటి పెంకులను ఊడదీయటం మాత్రమే కాదు. ఎంతవరకు ఊడదీయాలి? మంచం పట్టేంతగా కొంచెం ఎక్కువగానే ఊడదీయాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడమే అంత కష్టమైతే, ఇప్పుడు ఈ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఏం చేయాలంట? మంచం మీద ఇంటి మీదకు తీసుకెళ్ళాలి. ఎంత కష్టం అది, ఎంత ప్రయాస అది. ఒకవేళ వీరు ఇలాంటి కార్యం చేస్తూ ఉంటే చుట్టుపక్కలటువంటి జనసమూహం అనుకుంటారు, ఎందుకంత హడావుడి చేస్తూ ఉన్నారు, కాసేపు ఉన్న తర్వాత రావచ్చు కదా, మీటింగ్ అయిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి తీసుకురావచ్చు కదా, లేకపోతే రేపు రావచ్చు కదా అనే సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎందుకు వాళ్ళు ఇలాంటి కార్యం చేశారు? ఏమా, ఆ మంచంతోనే ఇంటి మీదకి తీసుకెళ్ళడం చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే పక్షవాతపు రోగి పొరపాటున మంచం పైకి తీసుకెళ్ళేటప్పుడు పడ్డాడు అనుకో, ఏమవుతాడు? చనిపోతాడు. ఎంత జాగ్రత్తగా, ఎంత కష్టంతో వాళ్ళ ఇంటి మీదకి తీసుకెళ్లాలో ఎంతో జాగ్రత్తగా మరి వాళ్ళు యేసయ్య దగ్గరికి ఆ మంచాన్ని దింపారు. ఎందుకు ఇలాంటి పని చేశారు? రేపటికి వాయిదా వేసుకోవచ్చు కదా అనేది నా ప్రశ్న. ఎందుకు వాయిదా ఇలా మనలాగా? ఒకవేళ రేపు తీసుకొద్దామని అనుకున్నారనుకో, మీటింగ్ అయిపోయిన దాకా వెయిట్ చేద్దాం అనుకున్నారనుకో, ఈలోపు కూడా చచ్చిపోతే వాళ్ళు తీసుకొచ్చినా కూడా ప్రయోజనం ఉంటుందా? వాళ్ళకి కాలం విలువ తెలుసు, వాళ్ళకి సమయం విలువ తెలుసు. వాయిదాలు వేయడానికి వాళ్ళు ఆలోచన చేయలేదు, రేపు అని అనుకోలేదు వాళ్ళు. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. మనం ఏం చేస్తామంటే మారు మనసు పొందమన్నా, బాప్తిసం తీసుకోమన్నా, తీర్మానం చేసుకోమన్నా, ఈ మీటింగ్ కాదు ఇంకో మీటింగు, ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం అంటే అప్పుడు దాకా మనం ఏదో బ్రతుకుండేటట్టుగా. అర్థమైందా? మనకి ఎంత ధైర్యం అన్నమాట. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వారు రేపటికి వాయిదా వేసుకోలేదు. ఆ పని ఏం చేశారంట? ప్రయాసతో ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట,
మనిషికి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. వాళ్ళ ప్రయాస అంతా ఏంటంటే వాడు బ్రతుకున్నప్పుడే వాడిని యేసు దగ్గరకు తీసుకొని రావాలి. అది వాళ్ళ ప్రయాస. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరని రాయబడింది. అదే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో మరణ దినము ఎవరికి తెలియదని రాయబడింది. అలాగే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో రేపేమి సంభవించినో మీకు తెలియదు, రేపటి దినం గురించి అతిశయపడొద్దు అని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనిషి బ్రతుకున్నప్పుడే, మనిషిలో జీవం ఉన్నప్పుడే వాడిని యేసు దగ్గర తీసుకొని రావాలి. నీవు కూడా నువ్వు బ్రతుకున్నప్పుడే, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఇచ్చినప్పుడే యేసు దగ్గరకు రావాలి, మారు మనసు పొందాలి. ఎందుకంటే వాయిదాలు వేయకూడదు. ఒకవేళ వాడు చనిపోతే మనకి తీసుకొచ్చిన ఉపయోగం లేనే లేదు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఒకవేళ నీ ఇంట్లో ఇంకా పాపము చేసే వాళ్ళు ఉన్నారేమో, నీ ఇంట్లో పాపపు వ్యసనాలకు బానిసలైపోయిన వాళ్ళు ఉన్నారేమో, వారిని యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు. చాలామంది మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్న వాళ్ళు సరిగ్గా మందిరానికి రావటం. ఇంక నీకు విశ్వాసం ఎక్కడుంది? ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు కానీ విశ్వాసం ఎక్కడుంది? నువ్వే సరిగ్గా రాకపోతే ఇంట్లో ఉన్న వారిని ఎప్పుడు నడిపిస్తావు నువ్వు? ఎప్పుడు తీసుకొస్తావు నువ్వు? రేపేమి సంభవిస్తుందో తెలియదు కదా. వారు బాగున్నప్పుడే, వారు బ్రతుకున్నప్పుడే మందిరానికి రమ్మని బ్రతిమాలడవచ్చు కదా, బలవంతంగా తీసుకుని రావచ్చు కదా, వారి కోసం కన్నీరు విడవచ్చు కదా. ఆ నలుగురికి ఉన్నటువంటి విశ్వాసం, ఆ నలుగురికి ఉన్నటువంటి ప్రయాస మనలో లేనే లేదు. మనం ఊహించుకోవడానికి కూడా మన జ్ఞానం సరిపోదు. ఎందుకంటే అకాల మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, అకాల మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి మరణించిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం లేనే లేదు. సరే, ఇప్పుడు ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకున్నాడానికి గల కారణం ఏంటంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా దొరుకు కాలమునందే ఆయనను వెదకుడి, ఆయన మీకు సమీపమున ఉండగానే మీరు ఆయనను వేడుకొనుడి. యెహోవా దొరుకు కాలం అంటే ఏది అంటే ఇది కృపాకాలం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ సమీపముగానే ఉన్నాడు. అందుకని హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోవాను వెదకుటకు ఇదే సమయము. చెప్పండి, యెహోవాను వెదకుటకు ఇదే సమయం, ఇదే సమయం. సరే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, కుమారుడా ధైర్యముగా ఉండము. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ధైర్యపరిచే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తిరస్కరించే దేవుడు కాదు. నా యుద్ధకు వచ్చేవానని నేను అంత మాత్రమును బయటకు త్రోసివేయను. పాపము చేస్తున్నటువంటి వాడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి వాడు, వ్యాధి చేత కృంగిపోయినటువంటి వాడు, వ్యాధి చేత మరణానికి సమీపంగా ఉన్నటువంటి వాడు, ఆ వ్యాధి చేత సంతోషము, సమాధానం, నెమ్మది లేనటువంటి స్థితిలో పడినటువంటి వాడిని చూసి యేసయ్య అంటున్నాడు, కుమారుడా ధైర్యముగా. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే స్నేహితుడా అనే మాట ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఒక పక్షవాత రోగంతో ఉన్నటువంటి వాడిని యేసయ్య చూస్తే కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు, బిడ్డ అని పిలుస్తూ ఉన్నాడు, స్నేహితుడానే పిలుస్తున్నాడు. యేసయ్య మాటలే ప్రేమ కలిగిన మాటలు, ఆయన మాటలు దయ కలిగిన మాటలు, ఆయన మాటలు ఆదరించేటటువంటి మాటలు. ధైర్యంగా ఉండు. ఈరోజు ఏ వ్యాధి చేత నీవు ఇక్కడ ఉన్నావో, ఏ బాధ చేత నీవు ఉన్నావో, ఏ కృంగుదలలో నీవు ఉన్నావో, ఏ పాపముతో పతనమైపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావో, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను ప్రేమిస్తూ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారి లేక నా కుమారుడా ధైర్యముగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండాలో తెలుసా? నువ్వు ప్రేమించేసే దగ్గరికి వచ్చావు, నువ్వు క్షమించేసే దగ్గరికి వచ్చావు, నువ్వు బాగు చేసే స్వస్థపరిచేసే దగ్గరికి వచ్చావు. ఆయనను త్రోసివేసే దేవుడు కాడు. మొట్టమొదటి మాట ధైర్యముగా ఉండమనే మాట. రెండవదిగా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుకుంటున్నారు, క్షమించడానికి నేను ఎవరు అనుకుంటున్నారు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారికి క్షమించే అధికారం ఉందా లేదా? ఏమా ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనంలో చదవండి. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ. యేసయ్య దగ్గర ఏం దొరికిద్దంట? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే దేవుడు.
యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడానికి శక్తి అధికారము కలిగినటువంటి దేవుడు. ఒక పాపిని క్షమించాలి అంటే ఆ క్షమించేటటువంటి వ్యక్తికి లేక దేవునికి 3 లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్షమించేటటువంటి అర్హత ఉండాలి. ఏముండాలి చెప్పండి? క్షమించే అర్హత ఉండాలి. రెండవదిగా క్షమించేటటువంటి వ్యక్తికి క్షమించేటటువంటి మనస్సు ఉండాలి. మూడవదిగా క్షమించేటటువంటి వ్యక్తికి అధికారం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్షమించేటటువంటి అర్హత కలిగిన వాడు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని పలికినవాడు. యేసు పాపము లేని పరిశుద్ధులని దయ్యములు, దేవదత్తులు, అలాగే ఆయనతో పాటు తిరిగినటువంటి శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆయనకి తీర్పు తీర్చినటువంటి ఆ పిలాతు, హేరోదు కూడా ఈయనలో ఏ కపటమో, ఈయనలో ఏ నేరము మేము కనుగొనలేదని చెప్పారు. ఆయనకు సిలువ శిక్షను అమలు చేసినటువంటి ఆ శతాధిపతి సైనికులు కూడా నిజముగా ఆయన నీతిమంతుడని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. మొట్టమొదటిగా క్షమించేటటువంటి వ్యక్తికి ఏముండాలంటే అర్హత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని పరిశుద్ధుడు కాబట్టి ఒక పాపిని క్షమించేటటువంటి అర్హత ఆయనకే ఉన్నది. రెండవదిగా ఒక పాపిని క్షమించాలి అంటే క్షమించేటటువంటి మనస్సు ఉండాలి. ఏముండాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మనిషిని ప్రేమించి వాని యొక్క పాపాన్ని క్షమించేటువంటి గొప్ప మనస్సు ఉన్నది. అందుకని కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడవు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వాణిని కూడా ఆయన చేర్చుకున్నాడు. ఆయన వారిని ప్రేమించి కృపతో వారిని క్షమించాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారికి క్షమించే అధికారం ఉన్నది. ఏమని చెప్పండి? ఎందుకు ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది? బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంలో మహాదేవుడుగా, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడుగా ఉన్నటువంటి ఆ పరలోకపు నాథుడు భూమి మీద మనుషుల్ని ప్రేమించి వారి యొక్క పాపములను తీసివేయడం కొరకై రక్తమాంసాలు కలిగినటువంటి దేహాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ కలువరి శిలువలో ఆయన మన కొరకై వధింపబడటం ద్వారా, ఆయన కాచిన నుండి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం, ఆ రక్తాన్ని కార్చడం ద్వారా ఆ రక్తపు ద్వారాలలో మన పాపాన్ని క్షమించడానికి ఆయన బలియాగం చేస్తాడు. అందుకని ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడిన నిబంధన రక్తం అన్నాడు. కాబట్టి ఒక మనుషుని యొక్క పాపము కొరకై రక్తాన్ని చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకనే పాపిని క్షమించే అధికారం ఆయనకు ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ఎప్పుడు మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేయనని రాయబడింది. కాబట్టి ఒక మనిషిని యొక్క పాపాలు క్షమించాలి అంటే క్షమించేటటువంటి వ్యక్తికి ఏముండాలంటే మొట్టమొదటిగా అర్హత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ అర్హత ఉంది. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. రెండవదిగా క్షమించేటటువంటి వ్యక్తికి మనస్సు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారికి పాపుని ప్రేమించి చేర్చుకుని క్షమించే మనస్సు ఉంది. అందుకనే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఆయన. మూడవదిగా పాపిని క్షమించాలంటే అధికారం ఉండాలి. ఒక మనిషి యొక్క పాపము తీసివేయడం కొరకై రక్తాన్ని చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే కాబట్టి ఆయన యొక్క రక్తము జీవము కలిగినది, పరిశుద్ధమైనది, శక్తి కలిగినది. కాబట్టి ఆయన యొక్క పాపముల ద్వారా ప్రతి మానవునికి ఏం కలిగిద్దంట? క్షమాపణ కలుగుతుంది. అందుకనే ఆయన పాపమును క్షమించే అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. అందుకని యేసయ్య అంటున్నాడు, మనుష్య కుమారునికి పాపమును క్షమించే అధికారము కలదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతని యొక్క పాపాలు క్షమించాడు, అతన్ని పరిశుద్ధునిగా చేశాడు. అంటే మొదటిగా ఆయన యొక్క హృదయం సరిచేయబడింది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు అతని యొక్క వ్యాధిని కూడా బాగు చేస్తాడు. ఎలా బాగు చేశాడు? ఎన్ని నెలలు పట్టింది? ఎన్ని నెలలు పట్టిందమ్మా? ఒక పక్షవాత రోగి బాగుపడాలంటే డాక్టర్లు చెప్తారు 6 నెలల నుంచి సంవత్సరం పట్టిద్దని చెప్తారు. కంటిన్యూగా మందులు వాడితే. యేసయ్య ఎప్పుడు స్వస్థపరిచాడంట? వెంటనే, కుమారుడా నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పాడు. యేసయ్య మాటలో శక్తి ఉన్నది, యేసయ్య మాటలో అధికారం ఉన్నది. ఆయన మాట పలకగానే ఆ వ్యక్తి పక్షవాతపు రోగంతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క దేహంలోనికి శక్తి ప్రభావం ప్రవేశించింది. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు కలుగునుగా కానీ పలకగానే జీవం కలిగినటువంటి పక్షులు కలిగినాయి అంట. సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు ఆ సముద్రం పుట్టించునుగా కనగానే జీవం కలిగిన ప్రతి జీవి కూడా సముద్రంలో పుట్టిందంట. అంటే ఆయన మాటలు